హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లండి. మనమైతే ఇప్పుడు మన బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. అలాగే ఇది చూసుకుంటే N11E8 జంక్షన్ అండి. ఈ రోడ్లో అయితే పనులు అనేవి మొదలు పెట్టాడండి. ఈ రోడ్డు చాలా ఇంపార్టెంట్ రోడ్డు అండి, మన అమరావతిలో అన్నిటినీ కలుపుతూ వెళ్ళే రోడ్డు అన్నమాట. అలాగే ఒకసారి ముందు వైపు కూడా రోడ్లు అనేవి చేంజ్ అవుతాయండి. ఒక్కొక్క ఏరియాకి ఎలా ఉండిద్ది ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి. అలాగే మనకి గెజిటెడ్ బిల్డింగ్స్ కానీ APCRDA అలాగే MLA MLC బిల్డింగ్స్ అన్నిటినీ కలుపుతా వెళ్ళే రోడ్ అండి ఇది. ఒకసారి అయితే చూడండి, వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. పదని వెళ్ళి వీడియో చూసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు ముందు వైపు చూస్తుంది అయితే ఇది గెజిటెడ్ అపార్ట్మెంట్స్ అండి. అలాగే దాని ముందు వైపు కూడా చూడొచ్చు మీరు పనులు జరగడం. మనకి అలాగే దీనికి మనకి సైడ్ పక్కలమ్మట చూసుకుంటే ఇది డ్రైనేజ్ సిస్టమ్ అండి. రోడ్డుకి రెండు పక్కల ఉందన్నమాట, ఇటువైపు కూడా చూడొచ్చు. అలాగే ముందు వైపు గెజిటెడ్ అపార్ట్మెంట్స్ అండి మొత్తం. అలాగే మనకి ఇటు పక్కన ఇక్కడ డ్రైనేజ్ లైన్లు వేయడం కోసం అయితే సిద్ధం చేస్తున్నారు. చాలా రోడ్లు పనులు అయితే మొదలైనాయండి మన అమరావతిలో. ఇప్పటికప్పుడు ఒక వీడియో అయితే నేను తీసి పెడతానే ఉంటానండి, ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇక్కడ కూడా చూడొచ్చు, వర్షాలు కూడా ఉన్నారండి గెజిటెడ్. అలాగే ఇటువైపు కూడా చూడొచ్చు మీరు పనులు జరుగుతున్న విధానం. ఇంకా అలాగా డ్రైనేజ్ కోసం అయితే సిద్ధం చేసుకుంటున్నారండి. ఇటువైపు డ్రైనేజీకి చూడొచ్చు, సెట్ చేస్తున్నారు. మొత్తం చూడొచ్చు, లోపలలాగా దిగి సెట్ చేసుకుంటున్నారండి. అలాగే మనం ఇందాక దాకా చూసుకున్నప్పుడు అది అక్కడ కనెక్టివిటీ రోడ్ అండి, ఇది చాలా రోడ్లకి. ఇక్కడ కూడా చూడొచ్చు N11E7 జంక్షన్ అండి. N11E7 జంక్షన్ ఇది వచ్చేసి లింగాయపాలెం టు ఐనవోలు అండి. ఇవన్నీ N11 రోడ్డుకి అయితే కలుపుకుంటా వెళ్తాయండి ఈ రోడ్లన్నీ అనేవి. ఇటువైపు నుంచి కూడా ఒక కనెక్టివిటీ రోడ్ అయితే వచ్చిందండి, N11E7 జంక్షన్ అన్నమాట. ఇది చూసుకుంటే ఈ N11 రోడ్లను అయితే ఈ E11E7 అన్ని రోడ్లు అయితే కలుస్తాయండి. ప్రధానంగా మనకైతే N11 రోడ్డే మెయిన్ రోడ్ అన్నమాట. అలాగే చూడొచ్చు ఇవన్నీ ఎలాగా మనకి అయితే డ్రైనేజ్ సిస్టమ్ కానీ దానికి సంబంధించిన పనులు అనేవి చేస్తున్నారండి చకచక. అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది కదండి, అది కూడా ఈ రోడ్లోకే కనెక్ట్ అవుతుందండి. దీన్ని బట్టి N11 రోడ్ అనేది చాలా ప్రధానమైన రోడ్ అండి. చాలా పెద్ద పెద్ద ఆఫీసులని వాటిని అయితే కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిందనమాట. మనకి ముందు వైపే ఈ రోడ్లోనే APCRDA కానీ మనకి రైట్ సైడ్ ఈ రోడ్డుకి, అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి MLA MLC బిల్డింగ్స్ కానీ, అలాగే మనం ముందొచ్చే జంక్షన్ రోడ్ అయితే E6 జంక్షన్ అండి. అది E6 అంటే మనకు తెలుసు కదండి, సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళే ప్రధాన రహదారి అన్నమాట E6 అనేది. ముందు వైపు కూడా పనులు అనేవి జరుగుతాయండి. అలాగే మన ఛానల్లో ఇప్పటికప్పుడు అమరావతిలో జరిగే వీడియో గురించి అయితే వీడియో చేస్తూనే ఉంటానండి, పనుల గురించి. మీరైతే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, అండర్ డ్రైనేజ్. అలాగే ఇక్కడ కూడా చదువు చేసుకొని ఇలాగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ
ఇక్కడ అండర్ డ్రైనేజ్ అనేది చూడొచ్చు మీరు, నిర్మించేసి ఉందన్నమాట. మనకి అక్కడైతే నిర్మిస్తున్నారండి ముందు వైపు మార్కింగ్లు చేసుకొని. ముందుకెళ్ళి చూద్దాం. మళ్ళీ మనకి మధ్యలో కనెక్టివిటీ రోడ్ వచ్చింది చూసారు కదండి, అది వచ్చేసి E6 రోడ్ అనమాట. ఇది కూడా మనకి N11 రోడ్డుకి చాలా ప్రాధాన్యత ఉందండి ఈ రోడ్స్లో నాకు తెలిసి. ఎందుకంటే ఇటుగా చూడండి, ఇటువైపు వెళ్తే మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అయితే చేరుకోవచ్చండి. అలాగే పనులు కూడా అక్కడ జరుగుతున్నాయి చూడొచ్చు మీరు. ముందు వైపు కూడా చాలా పనులు అనేవి జరుగుతున్నాయి. అలాగే అటువైపు చూసుకుంటే అవి జడ్జికి సంబంధించిన బంగ్లాలండి, మినిస్టర్స్కి జడ్జిస్కి సంబంధించిన బంగ్లాలు అన్నమాట. మనం ముందు వైపు వెళ్ళినప్పుడు అటువైపు కూడా చూద్దాం. ఈ సెంటరింగ్ కానీ అన్నీ అయితే బిగించుకున్నారనమాట. చూద్దాం ఒకసారి అది కూడా మనం. ఇదిగోండి వెనక పక్క చూడొచ్చు మీరు, N11 E6 జంక్షన్ అన్నమాట. అలాగే ముందు వైపు కూడా చూస్తున్నారు కదండి, ఈ సైడ్ డ్రైనేజ్ లైన్ల కోసం అయితే సిద్ధం చేస్తున్నారు ముందుగా. అయితే వైపు కూడా చూడొచ్చు ఎలా పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది. చాలా లోతు, చాలా పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ అని అయితే చేస్తున్నారండి. ఈ రోడ్డు మొత్తం పొడవు వచ్చేసి 11 కిలోమీటర్లు వచ్చిందండి మొత్తం. ముందు వైపు కూడా జరుగుతాయి, వెళ్ళి చూద్దాం. అలాగే వెనకమాల ఇక్కడ చూడొచ్చు మినిస్టర్ బంగ్లాస్ అనమాట. ఇవి జడ్జి బంగ్లాసు, మినిస్టర్ బంగ్లాస్ ఉన్నాయండి. ముందుకు వచ్చామండి, చూడొచ్చు మినిస్టర్ బంగ్లా లోపల పనులు జరుగుతున్నాయి అని. వర్కర్లు కూడా ఉన్నారండి లోపల. ఇక్కడ నిర్మించారు చూసారండి, ఈ పద్ధతిలో అయితే నిర్మిస్తారండి డ్రైనేజ్ సిస్టమ్ అనేది. దానిపైన అలాగా మనకి క్లోజ్లో ఉండిద్దండి, మొత్తం మూసేసి ఉండిద్ది అనమాట. దానిపైన మనకి సైక్లింగ్ ట్రాకో మరి వాకింగ్ ట్రాకో అయితే నిర్మాణం అయితే జరిగిద్దండి ఈ రోడ్డుకి ఇరుపక్కల. దక్కిస్తున్నాయో అవైతే చాలా త్వరగా పనులు అనేవి పూర్తి చేస్తున్నాయండి. కొన్ని కంపెనీలు అయితే చాలా పెద్ద ప్రాజెక్టులు తీసుకున్నాయి కదండి, వాళ్ళు అయితే వర్కర్స్ గృహాలను అయితే నిర్మించుకుంటున్నారు. ఇలాగే రోడ్డు మొత్తం చూడొచ్చండి, రెండు పక్కల కూడా చదువు చేస్తున్నారు అనమాట నీట్గా. ఈ కంపెనీ అంతా తొలగించేసుకొని ఇవ్వండి, మీకు ఇక్కడ కనిపించిందండి డ్రైనేజ్ సిస్టమ్ పద్ధతి అనేది. ఇదిగోండి చూస్తున్నారు కదండి ఎంత లోతైతే చేశారో. చాలా లోతుందండి కాలువ అయితే. ఈ అండర్ డ్రైనేజ్ అయితే చాలా లోతుందన్నమాట.
చూడొచ్చు. దాదాపు ఒక 20 అడుగులు లోతు అయితే తవ్వారండి. నేను ఇంత లోతు ఉండిద్దని అయితే అనుకోలేదు. చాలా లోతుంది, 20 అడుగులు లోతు అయితే తవ్వారు. ఇది సీడ్ యాక్సిస్ దగ్గరికి అయితే వచ్చేసామండి మనం. ఈ 3 రోడ్లోకి అయితే కలిసిద్ది అనమాట ఈ N11 రోడ్డు. అలాగే ముందు వైపు కూడా పనులు జరుగుతున్నాయండి. మనం ఈ 3 రోడ్డు దాకా అయితే చూసేద్దాం. ఈ N11 రోడ్లోనే అండి. మనం అటువైపు నుంచి చూసాం కదా ఎంత లోతుంది ఏంటి అనేది. అలాగే ముందు వైపు కూడా చూడొచ్చండి. మనకి చిన్న వంతెన అనేది నిర్మిస్తారండి ఇక్కడ N11 రోడ్డుకి సంబంధించి. ఇప్పుడే ఇటువైపు వచ్చామండి. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, డ్రైనేజెస్ కోసం అయితే సిద్ధం చేస్తున్నారు. అలాగే ముందు వైపు వెళ్ళి చూద్దామండి. దూరంగా కనిపిస్తున్నాయి కదండి, ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పనులు అయితే ఈ N11, E8, E7, E6 అలాగే ఈ E4 ఇది వెళ్ళి కలిసేది E3 రోడ్డు అనగా సీడ్ యాక్సిస్ రోడ్డు. ఈ పనులు అయితే చూశారు కదండి, మొదలైతే జరుగుతున్నాయి అన్నమాట. అలాగే ఇది N11 E4 జంక్షన్ రోడ్డు, దానిలో కూడా పనులు అనేవి జరుగుతున్నాయి. వెళ్ళి చూద్దాం. అలాగే వెళ్తా మనం ఆ జడ్జెస్కి సంబంధించిన బంగ్లాలను కూడా చూసి వెళ్దామండి. అటు నుంచి అటువైపు చూడొచ్చు మీరు. N11 E4 జంక్షన్ రోడ్లో పనులు ఆ చివరిన అయితే చేస్తున్నారు. అలాగే ఇది ఈ రోడ్డు యొక్క ఇదేంటంటే అండి, ఈ జడ్జిస్ బంగ్లాలు కానీ డైరెక్ట్ వెళ్ళి ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్న రోడ్లోకి కానీ, అలాగైతే IAS IPS బిల్డింగ్స్ ఉన్న వాళ్ళ అందరికీ మెయిన్ రహదారిగా అయితే అయ్యిద్దండి ఇది. చూడొచ్చు ఆ చివరి కూడా పనులు అనేవి చేస్తున్నారు. మనమైతే ఇప్పుడు జడ్జి బంగ్లాస్ దగ్గరికి వచ్చామండి. ఇది వచ్చేసి E4 రోడ్ అన్నమాట. చూడొచ్చు జడ్జి బంగ్లాస్ లోపల ఎలా పనులు జరుగుతున్నాయో. లోపల చూస్తున్నారు కదా, మొత్తం పైన కూడా కట్టారండి. ఇదిగోండి ఇక్కడ సెంటరింగ్ అయితే అమర్చుకుంటున్నారు, చూడొచ్చు మీరు. ఇది ఫ్రెండ్స్ మన N11 ఈ రోడ్ల కనెక్టివిటీ, రోడ్ల జంక్షన్స్ యొక్క పనులు మరియు ఈ IAS జడ్జెస్ బంగ్లాలు వీటికి సంబంధించిన జరుగుతున్న పనులన్నీ. అలాగే APCRDA భవనం దగ్గర కూడా చూడొచ్చండి, మనకి పైన సెట్టింగ్లు అనేవి చేస్తున్నారు.